అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సాహస వీరుడు. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, బీటి కొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నిన్ను అసాధ్యమైన కార్యాన్ని సాధించేందుకు ప్రేరేపించినవాడు నీకన్నా బలవంతుడు, తెలివికలవాడు అని నా నమ్మకం. లోకంలో కొందరు మనుషులకు అన్ని విధాలా తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాణ్ణి ముఖస్థుతితో మైమరపించి చాటుగా నవ్వుకోవటం ఒక రకమైన తృప్తి. ఇది మనుషులే కాదు, దేవతలు, రాక్షసులు కూడా చేసే పని. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాక్షసుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు చతురసేనుడనే మహారాజు ప్రపంచంలోని దేశాలన్నింటినీ జయించి చక్రవర్తి అనిపించుకున్నాడు. తాను జయించిన రాజ్యాలన్నింటిలోనూ సమర్థులైన పాలకులను నియమించి ప్రజారంజకుడన్న కీర్తి గడించాడు. ఆయన కారణంగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధ భయమన్నది లేకుండా శాంతి నెలకొన్నది. చతురసేనుడి రాజధాని రంగపట్టణం. యుద్ధ భయం లేకపోవడం వల్ల దేశంలోని యువకులందరూ లలిత కళలు, వ్యాపారం లాంటి వృత్తులకేసి ఆకర్షితులవుతున్నారని చతురసేనుడికి తెలియవచ్చింది. వాళ్ళు యుద్ధ విద్యలను పూర్తిగా నిరాదరించటం క్షేమం కాదని ఆయనకు తోచింది. అందువల్ల ఆయన 1 సంవత్సరం రంగపట్టణంలో శస్త్రాస్త్ర విద్యలలో పోటీ ఏర్పాటు చేశాడు. పోటీలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి పలువురు యువకులు వచ్చారు. వాళ్ల కోసం పట్టణ పరిసరాల్లో శిబిరాలు నిర్మించబడ్డాయి. పోటీలు ప్రారంభం కావడానికి ఇక 2 రోజుల వ్యవధి ఉన్నదనగా రంగపట్టణంలో తాడి చెట్టు ప్రమాణం గల రాక్షసుడొకడు ప్రవేశించాడు. వాడు నగర మధ్యంలో నిలబడి పెద్దగా బొబ్బలు పెట్టి రాజును పిలిచాడు. మహాసాహసి అయిన చతురసేనుడు కూడా ఆ భీకరాకారుణ్ణి చూసి వణికిపోయాడు. రాజా, నేను తలుచుకుంటే నా కాలి తాకిడికే ఈ పట్టణం క్షణాల్లో నేలమట్టమైపోతుంది. కానీ నేనలా చెయ్యదలుచుకోలేదు. రోజు ఇదే సమయానికి వస్తాను. బలిష్ఠులు, ఆరోగ్యవంతులు అయిన 2 మనుషుల్ని నాకు అప్పచెప్పి వాళ్లతో నా ఆకలి తీర్చుకొని తృప్తి పడతాను అన్నాడు రాక్షసుడు. వేరే దారి లేక చతురసేనుడందుకు వెంటనే అంగీకరించాడు. ఆ రోజుకు రాక్షసుడు 2 మహాకాయుల్ని తీసుకొని పట్టణంలో నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే చతురసేనుడు తన మంత్రులకు కబురు పంపాడు. అందరూ కలిసి ఏమి చెయ్యటం బావుంటుంది అని చర్చించారు. చివరకు ఒక నిర్ణయానికొచ్చి దాని ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు. అదేమిటంటే, లోగడ అనుకున్న ప్రకారం శస్త్రాస్త్ర విద్యల్లో పోటీలంటూ ఉండవు. రాక్షసుణ్ణి చంపిన వీరుడికి చక్రవర్తి ఘనసన్మానం చేస్తాడు. ఈ చాటింపు విని శిబిరాల్లోని కొందరు యువకులు చతురసేనుణ్ణి కలుసుకొని, ఈ రాక్షసుడి శక్తి అపారం, మర్రి చెట్లను వేళ్లతో సహా పీకి పారవేయగలడు, నదీ జలాలను ఔపూసన పట్టగలడు, వాడి మీదికి కొందరు వీర యువకులను పంపి రెచ్చగొట్టటం ఏమాత్రం క్షేమం కాదు అని చెప్పారు. ఈ రాక్షసుణ్ణి గురించి చాలామంది యువకులకు తెలుసు. వాడు ప్రపంచంలోని దేశాలన్నీ తిరుగుతూ చివరకు ఈ రంగపట్టణం చేరుకున్నాడు. చూస్తూ చూస్తూ రాక్షసుడి కోసం నా ప్రజల ప్రాణాలను ఎలా బలిపెట్టగలను అన్నాడు చతురసేనుడు. ప్రభు, ఈ రాక్షసుడు నిత్య సంచారి. వీడిక్కడ ఎంతో కాలం ఉండడు. అందువల్ల వీడి ఇబ్బంది మీకు తాత్కాలికం మాత్రమే. లక్షలాది ప్రజల ప్రాణాలను రక్షించటం కోసం పట్టణంలోని కట్టడాలను కాపాడుకునేందుకు
తాత్కాలికంగా కొన్ని వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అంత నష్టం లేదు. ఇంతకు ముందు మా దేశాలలోని తమ ప్రతినిధులు ఇలాగే చేశారు అన్నారు యువకులు. చతురసేనుడు ఖిన్నవదనుడై యువకులను పంపివేసి తాను తీవ్రాలోచనలో పడ్డాడు. రాక్షసుడు మర్నాడు మామూలుగా వచ్చి ఇద్దరు బలశాలులను తీసుకువెళ్ళిపోయాడు. తన అసహాయతకు చతురసేనుడికి కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆయన మరొకసారి మంత్రులందరినీ సమావేశపరిచి, నా ప్రజలను రోజూ తప్పకుండా రాక్షసుడికి ఈ విధంగా చేజేతులా సమర్పించుకోలేను. మీరేదైనా దీనికి ఒక పరిష్కార మార్గం చూపండి, లేదా నేను స్వయంగా వాడితో పోరాడదలిచాను అన్నాడు. చతురసేనుడు రాక్షసుడితో పోరాడటమంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. ఇది ఎరిగిన మంత్రులు బాగా ఆలోచించి మంత్రవేత్త అయిన సాంబకుడిని పిలిపించారు. సాంబకుడు అంజనం వేసి, రాక్షసుడి శక్తిని నేను అంచనా వెయ్యలేకపోతున్నాను. నేనిక్కడే ఉండి నా మంత్రశక్తితో వాడితో పోరాడతాను. అదృష్టం బావుంటే వాడంతమవుతాడు, లేదు నా ప్రాణాలు పోతాయి అని మంత్రులకు చెప్పాడు. ఆ రాత్రే సాంబకుడు రాక్షసుడిపై తన మంత్రశక్తిని ప్రయోగించదలచి పూజామందిరాన్ని అప్పటికప్పుడే శుభ్రం చేశాడు. తర్వాత ముగ్గుతో పెద్ద పద్మం వేసి అందులో శక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దాని ముందు పద్మాసనం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని దీక్షతో మంత్రోచ్చారణ ప్రారంభించాడు. అయితే కొద్దిసేపటికే సాంబకుడు రక్తం కక్కుకొని మరణించాడన్న వార్త మంత్రులకు చేరింది. మర్నాడు రాక్షసుడు వచ్చి యథాప్రకారం మరొక ఇద్దరు బలశాలులను తీసుకొని వెళ్ళిపోయాడు. చతురసేనుడికి మతిపోయినట్లయింది. మంత్రులందరూ మళ్ళీ చర్చలు జరిపారు. ఈసారి వాళ్ళు అపర ధన్వంతరి అని పేరుగాంచిన రాజవైద్యుణ్ణి పిలిపించి, మీకు ప్రాణాలు నిలబెట్టగల మందులే కాక ప్రాణాలు తీయగల విషాల గురించి తెలిసి ఉండాలి. విషప్రయోగంతో రాక్షసుడి ప్రాణం తీయటం సాధ్యపడదా అని అడిగారు. ఎంత బలశాలినైనా క్షణాల మీద యమలోకం పంపగల కాలకూట విషం గురించి నాకు తెలుసు అన్నాడు వైద్యుడు. ఆ విషానికి రాక్షసుడు మరణిస్తాడా అని అడిగారు మంత్రులు. రాజవైద్యుడు నవ్వి, ఆ విషానికి మరణించని వాణ్ణి మరే విషమూ చంపలేదు అన్నాడు. ఆ రాత్రికి రాత్రే రాజవైద్యుడు కాలకూట విషం తయారు చేసి మంత్రులకు ఇచ్చాడు. వాళ్ళు దాన్ని మర్నాడు రాక్షసుడికి ఆహారం కావలసిన బలశాలులకు ఇచ్చి, దీన్ని మీరు గుప్పెట ఉంచుకోండి, మీతో పాటు రాక్షసుడి శరీరంలోకి ఈ విషం ప్రవేశించాలి. మీరు మరణించిన రాక్షసుడి ప్రాణాలు తీసిన ఘనత మీకు దక్కుతుంది. సూర్యచంద్రులున్నంత వరకు ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు అని చెప్పారు. మామూలు ప్రకారం మరుసటి రోజు రాక్షసుడు వచ్చి బలశాలులిద్దరినీ వెంటబెట్టుకుని పోయాడు. వాళ్లతో పాటు వాడు విషాన్ని కూడా తిన్నాడు. అయితే విషం వాడికి ఎలాంటి హాని కలిగించలేదు. వాడి జీర్ణశక్తి చాలా గొప్పదై ఉండాలి. ఆ మర్నాడు కూడా వాడు మరిద్దరు బలశాలులను తీసుకుపోయాడు. చతురసేనుడు తన మంత్రులను, ముఖ్య బంధువులను, రాణిని ఒకచోట సమావేశపరిచి, ప్రపంచంలోని అన్ని దేశాలను జయించి నేను చక్రవర్తినయ్యాను. ఇంతకాలం ఎవరి ముందు తలవంచి ఎరుగను. ఇన్నాళ్లకొక రాక్షసుడు నన్ను అసహాయుణ్ణి చేసి నా ప్రజలను చంపి తింటున్నాడు. వాడలా యథేచ్ఛగా సంచరిస్తుండగా ఈ సింహాసనంపై కూర్చునే అర్హత నాకు లేదు. రేపు వాడి అంతు తేలుస్తాను, లేదా నేనే అంతమైపోతాను అని చెప్పాడు. ఇది కోరి మరణం తెచ్చుకోవడం అని అందరూ చతురసేనుడికి చెప్పి చూశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రాక్షసుణ్ణి చంపితే నేను చక్రవర్తిని అనిపించుకునేటందుకు అర్హుణ్ణి. అలా కాక రాక్షసుడు నన్ను చంపితే
నా ప్రజల దౌర్భాగ్యాన్ని కళ్ళారా చూసే బాధ నాకు తప్పుతుంది అన్నాడు చతురసేనుడు. రాక్షసుడు మర్నాడు రాగానే చతురసేనుడు వాడికి ఎదురు వెళ్ళి, ఓరి, నేను ఈ భూమండలాన్నంతా జయించి చక్రవర్తిననిపించుకున్న చతురసేనుణ్ణి. ఈనాడు నువ్వు నన్నే శాసిస్తున్నావు. ఇప్పుడు నీతో తలపడదలుచుకున్నాను. నేను జయిస్తే నా ప్రజలకు నీ పీడ విరగడవుతుంది. నీవు గెలిస్తే ఈ రాజ్యం నీకు హక్తుభుక్తమవుతుంది అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు చతురసేనుణ్ణి పిల్లి కూనను ఎత్తినట్లు 2 వేళ్లతో ఎత్తి అరచేతిలో పెట్టుకొని, నువ్వు నన్ను గెలవగలననే అనుకుంటున్నావా అని పరిహాసంగా అడిగాడు. పోరాటం వీరలక్షణం, జయాపజయాలు దైవాధీనాలు అంటూ చతురసేనుడు రాక్షసుడి అరచేతి మీద కత్తితో గట్టిగా పొడిచాడు. ఆ దెబ్బకు రాక్షసుడికి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా చిన్న ఘాటుపడి రక్తం కారసాగింది. రాక్షసుడు దాన్నేం పట్టించుకోకుండా రాజు చేతిలోని కత్తిని లాక్కొని అవతల పారేసి, చక్రవర్తి, నీ సాహసానికి మెచ్చాను. ఈ భూమండలంలో నీ వంటి వీరుడు లేడు. నిన్ను చూసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇక ఈ దేశాన్ని విడిచి వెళతాను అన్నాడు. అందుకు చతురసేనుడు ఆశ్చర్యంగా, ఎవరు నువ్వు? అసలు మా దేశానికి ఎందుకు వచ్చావు? ఇప్పుడెందుకు హఠాత్తుగా వెళ్ళిపోతానంటున్నావు అని అడిగాడు. దానికి రాక్షసుడు, నాది పాతాళలోకం. అక్కడ నేను అన్ని విద్యలలోనూ ఆరితేరాను. మా లోకంలో నన్నోడించగలవారే లేకపోయారు. పాతాళరాజు కూడా నా పరాక్రమాన్ని మెచ్చుకొని పాతాళలోకానికి నన్ను సైన్యాధిపతిని చేస్తానన్నాడు. నన్ను మించిన వీరుడితో తలపడే వరకు నేనెక్కడా స్థిరంగా ఉండలేనని రాజుకు చెప్పుకున్నాను. అప్పుడాయన నాతో భూలోక సంచారం చేస్తే నా కోరిక తీరుతుంది అన్నాడు. నేను భూలోకానికి బయలుదేరి వచ్చాను. ఇక్కడ ఎన్ని నగరాలు తిరిగినా నన్నెదిరించే వీరుడే కనిపించలేదు. ఇన్నాళ్లకు నన్ను మించిన వీరుడివి నువ్వు కంటబడ్డావు. నా కోరిక తీరింది. నేనిక పాతాళలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కత్తి దూసి తన మీదికి వచ్చిన చతురసేనుణ్ణి రాక్షసుడు సునాయాసంగా ఎత్తి తన అరచేతిలో పెట్టుకున్నాడు. చతురసేనుడి కత్తివేటు వాడికి ముళ్ళు గుచ్చుకున్నపాటి బాధ కూడా కలిగించలేదు. అలాంటిది చతురసేనుణ్ణి వాడు తనను మించిన వీరుడంటూ పొగడడం ముఖస్థుతితో పాటు అవహేళన కూడా కాదా? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాక్షసుడికి పాతాళరాజు సైన్యాధిపతి పదవి ఇస్తానన్నాడు. దీనిని బట్టి తెలుస్తున్నదేమంటే రాజు రాక్షసుడి కన్నా బలవంతుడు, వీరుడు అని. అలా కానప్పుడు వాడు రాజును ఓడించి తానే పాతాళానికి రాజయ్యేవాడు. అంటే తనకన్నా వీరుడైన వాణ్ణి ఎదిరించే సాహసం రాక్షసుడికి లేదన్నమాట. ఇక చతురసేనుడు అలా కాదు. రాక్షసుడు అన్ని విధాలా తనకన్నా బలవంతుడని తెలిసి అతడిని ఎదిరించాడు. అది నిజమైన వీరుడి లక్షణం. శక్తికి తగినట్లు పోరాడగలవాడు సామాన్య వీరుడు. ఇది గ్రహించిన రాక్షసుడు సాహసంలోనూ చతురసేనుణ్ణి మించలేనని తెలుసుకున్నాడు. అందువల్లనే వాడు చతురసేనుణ్ణి అభినందించి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. వాడి మాటల్లో ముఖస్థుతి కానీ అవహేళన కానీ ఏమాత్రమూ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.